ఉన్నాను. ప్రియులారా, దేవుని మాటలను మనం ఆలోచన చేద్దాం. కన్న తండ్రి అయినటువంటి దేవుడు తన పిల్లలమైనటువంటి మనతో, పరలోకమందున్నటువంటి ఆయన తన కుమారులైనటువంటి మనతో నివసించాలి అని, ఆయన ఒంటరిగా పరలోకంలో ఉండకూడదన్న ఆలోచనతో ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తి దగ్గర, ప్రతి కుటుంబంలో ఆయన ఉండాలన్న ఆలోచనతో, మన మీద ఆశ పెట్టుకొని మనలో ఉండాలన్న ఆలోచనతో ఉన్నాడు. అయితే మనలో ఉండాలన్న దేవుని యొక్క ఆలోచన మనము నెరవేర్చటం లేదు. దేవునికి మన హృదయంలో స్థానాన్ని ఇవ్వటం లేదు. ప్రతి ఒక్కరికి మనం స్థానాన్ని ఇస్తున్నాం, మన హృదయంలో చోటిస్తున్నాం. భార్య భర్తలకి, భర్త భార్యకి, పిల్లలకు, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఇలా వారి వారి ప్రేమలకు తగ్గట్టుగా వారి హృదయాలలో స్థానాలను ఇస్తున్నారు. కానీ కన్న తండ్రి అయిన దేవునికి మాత్రం మన హృదయంలో చోటు ఇవ్వటం లేదు, మన హృదయంలో స్థానాన్ని ఇవ్వటం లేదు. కనుక మనతో ఉండాలనుకుంటున్నటువంటి దేవుని ఆశ, మనతో ఉండాలనుకుంటున్నటువంటి దేవుని యొక్క కోరిక నీరుగారిపోతుంది. దేవుని యొక్క ఆలోచన నెరవేరటం లేదు. ఒక ప్రేమికుడు ఉన్నాడనుకోండి, తను ప్రేమించేటువంటి వారి కొరకు చాలా పరితపించిపోతాడు. ఎలాగైనా నేను తన సొంతం కావాలి అనేటువంటి ఆలోచనతో. ఒకవేళ తనకు దక్కకపోతే ఎంత నీచ కార్యానికైనా ఒడిగడతాడు ప్రేమికుడు. యాసిడ్ అయినా పోస్తాడు, కత్తి తీసుకొనైనా పొడి చేస్తాడు. ఇలా తమ ప్రేమను పైశాచికతనముతో ఆనందిస్తుంటారు తమ ప్రేమను పట్ల. అయితే దేవుడు మాత్రం కోట్ల సంవత్సరాల నుంచి మన ప్రేమ ఆయనకు దక్కుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఆయన పరలోకములో నుంచి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఒక మనిషి మరొక మనిషి ప్రేమ దక్కకపోతే కొద్ది రోజులు చూస్తాడు, ఓపిక పట్టుకుంటాడు. ఓపిక నశించిపోయిన తర్వాత ఎంతటి దారుణానికైనా ఒడిగడతాడు. అయితే దేవుడు మాత్రం దారుణాలకు ఒడిగడటం లేదు. దేవుడు నిజమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమను చూపించేవాడు. కనుకనే ఆయన ప్రేమ ఎప్పటికైనా మనం నోచుకుంటాము అన్నటువంటి ఆలోచనతో ఎదురు చూస్తూనే ఉన్నాడు, నిరీక్షణతోనే ఉన్నాడు. కానీ దేవుని నిరీక్షణను మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆయన ప్రేమను మనము తెలుసుకోలేకపోతున్నాం ప్రేమైన వారలారా. అందుకొరకే బైబిల్ గ్రంథములో క్రీస్తు రాకమునుపు, యేసు క్రీస్తు వారు ఈ లోకములో పుట్టకమునుపు ఆయన ఇశ్రాయేలీలను ప్రత్యేకముగా తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు, తన జనాంగముగా ప్రకటించుకున్నాడు. అలా తన జనాంగముగా ప్రకటించుకున్నటువంటి ఇశ్రాయేలులతో ఆయన ఇశ్రాయేలులను ఉద్దేశించి ఒక వచనం దేవుడు వ్రాయించాడు ప్రేమైన వారలారా. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అంటున్నాడు. ప్రియులారా, భూమి మీద అప్పటికి ఎన్నో జనాంగాలు ఉన్నాయి. ఇశ్రాయేలీలతో పాటు నివసిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ అందరిలోకెల్లా దేవుడు ప్రేమించినది, దేవుడు కావాలనుకున్నది, దేవుడు ఇష్టపడినది ఎవరిని అంటే కేవలం యాకోబు గర్భము నుండి వచ్చినటువంటి పిల్లలను, యాకోబు సంతానమును, అనగా
ఇశ్రాయేలీయులను ఇశ్రాయేలీయులను మాత్రమే దేవుడు ప్రేమించాడు, వారిని ఇష్టపడ్డాడు, వారి పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు కూడా చేశాడు. అయితే ఇశ్రాయేలీలు ఆయన ప్రేమను ఏమైనా తెలుసుకున్నారా అంటే ఆయన ప్రేమను తెలుసుకోలేదు, ఆయన ప్రేమను గమనించలేదు. ప్రేమైన వాళ్ళరా, చాలామంది మీదబడి ప్రేమిస్తున్నప్పుడు, మీదబడి ఇష్టపడినప్పుడు నిర్లక్ష్యం చేస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ ప్రేమను వాళ్ళు ఏం చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే నా నా బిడ్డలే, నా కొడుకులే అని చెప్పేసి వారు ఏం చేసినా వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. కానీ పిల్లలకు ఏమైపోతుందంటే ఆ ప్రేమ లోకువైపోతుంది. ఆ ప్రేమ పిల్లలకు ఏమవుతుందంటే చాలా తక్కువగా చూస్తుంటారు. పిల్లలు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటారు, ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. నేనేం చేసినా మా అమ్మ పట్టించుకోదులే, నేనేం చేసినా మా నాన్న పట్టించుకోడులే అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోయి తల్లిదండ్రుల ప్రేమను నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రేమైన వాళ్ళరా, కొడుకు కదా మరి తండ్రి తల్లిదండ్రులు నా పిల్లలు నా మాట వినాలి, ఎప్పటికైనా ఈరోజు కాకపోయినా రేపటికైనా తెలుసుకుంటుందిలే అనేటువంటి ఓపికతో ఉంటే ఆ ఓపిక ఏమవుతుందంటే పిల్లలకు ఏమైపోతుంది, అలుసైపోతుంది. అలుసవటం వలన తల్లిదండ్రులను లెక్క చేయలేని స్థితిలోని కూడా వెళ్ళిపోతుంటారు పిల్లలు. ఇక్కడ కూడా ఇశ్రాయేలుల పరిస్థితి అలాగే ఉండిపోయింది. దేవుడేమో వారిని ప్రేమిస్తున్నాడు, వాళ్ళు తప్పు చేస్తున్నా ఏదో ఒక మాట అనేసి ఏదో ఒక మరి దెబ్బ కొట్టి మరలా దగ్గరకు చేర్చుకుంటున్నాడు. అయినా వారికి ఏమైపోయిందంటే ఆ ప్రేమ అలుసైపోయింది. మాటి మాటికి ప్రేమించటం వలన, మాటి మాటికి అన్నీ తీసుకొని వచ్చి పెట్టడం వలన, మాటి మాటికి యుద్ధాలలో జయాన్ని ఇవ్వటం వలన, మాటి మాటికి శత్రువులను ఓడించటం వలన ఇదంతా వారికి ఏమైపోయిందంటే దేవుడు మేము ఏం చేసినా మా పక్షాన ఉంటాడులే, దేవుడు ఏం చేసినా మాకు విజయాన్ని ఇస్తాడులే, దేవుడు మా శత్రువులను మేము ఏం చేసినా ఓడిస్తాడులే, మాకు ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటాడులే అనేటువంటి ఆ అలుసు, ఆ ప్రేమ అలుసైపోయింది. వాళ్ళు ఆ ప్రేమను అలుసుగా భావించుకొని చాలా తక్కువగా చూశారు దేవుణ్ణి, చాలా తక్కువగా చూశారు. కానీ దేవుడు మాత్రం వాళ్ళని ఏమని భావిస్తున్నాడో తెలుసా? తన పిల్లలైనటువంటి వారిని ఏమని భావిస్తున్నాడు? మీరే నా వంతు, మీరే నా భాగం. నా భాగం ఎవరు అంటే మీరే. ఒక పురుషుడికి తన భాగం భార్య అవుతుంది కదా, సమాన వారసురాలు, లేదంటే తన ఆస్తిలో సగభాగం, తన శరీరంలో సగభాగం. దేవుడు కూడా చెప్పాడు, నీ శరీరం మీద నీకు అధికారం లేదు, నీ భార్యకి అధికారం ఉంటుంది అని. అలాగే భార్యకి చెప్పాడు, నీ శరీరం మీద నీకు లేదమ్మా అధికారం, నీ భర్తకు ఉంటుందమ్మా అధికారం, అంటే నీ మీద అధికారం, నీ భాగం ఇదిగో ఆయన అని అంటాడు. అంటే భార్యాభర్తలు ఇరువురు భాగస్థులు, వారిద్దరికి పుట్టినటువంటి పిల్లలు తమ భాగస్థులు. ఇలా పిల్లలు తల్లిదండ్రులకు భాగస్థులు, భార్యాభర్తలు ఒకరికొకరు భాగస్థులు. అలాగే బిజినెస్ మ్యాన్స్ ఉన్నారనుకోండి, తమ బిజినెస్ కొనసాగించుకోవటానికి భాగస్వామ్యులను ఏర్పాటు చేసుకుంటాడు. వారి కావలసినటువంటి బిజినెస్లో తోడును అందించటానికి, సహకారం అందించటానికి తోటి బిజినెస్ మ్యాన్తో అతను జత కడతాడు, అతనితో కలిసి బిజినెస్ చేస్తాడు. ఇలా రకరకాలుగా భాగస్థులు మనకు సమాజంలో కనబడుతున్నారు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవునికి మాత్రం తనతో భాగం పంచుకోవటానికి ఎవరైనా కనపడ్డారు అంటే కేవలం ఒకే ఒక్కరు, ఆయన పిల్లలైన ఇశ్రాయేలీలు ఒకనాడు. వాళ్ళతోనే భాగాన్ని పంచుకోవాలనుకున్నాడు, వారితోనే వారి తన జీవితాన్ని గడపాలనుకున్నాడు. మీరే నా భాగం, నా ఆస్తిలో, నా స్వాస్థ్యములో, నా సమస్తములో ఇదిగో మీదే నా భాగం అని ఇశ్రాయేలీలకు తన వంతును అప్పగించేశాడట, తన భాగాన్ని ఇచ్చేశాడట. అది ఒకప్పుడు. కానీ ఈరోజు క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, ఆయన మరణ సమాధి పునరుత్థానాలలో పాలిపంపులు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో భాగాన్ని పంచుకోవటానికి వచ్చిన వాళ్ళం. తన భాగాన్ని మనకు పంచివ్వటానికి తనతో మనల్ని కలుపుకున్నాడు ప్రియమైన వాళ్ళరా.
తనతో మనల్ని కలుపుకున్నాడు. తన ఆలోచనలతో మనము మమేకమై తన పనిని నెరవేర్చాలన్న ఆలోచనతో మనల్ని కలుపుకుంటున్నాడు, ఒక్కొక్కరిని క్రీస్తు ద్వారా. అంటే తన ఆలోచనలు మనతో, తన స్వాస్థ్యమును మనతో, తన ఆస్తిని మనతో, ఆయన ఉన్నటువంటి శ్రేష్టమైన పరలోకమును మనతో ఆయన పంచుకొని సమానముగా ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద మనకు స్థానాన్ని ఇచ్చి తనతో పాటు మనలను భాగస్వాములను చేశాడు. ఎంత గొప్ప హోదా ఇస్తున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. ఈరోజు షేర్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాను తనకు షేర్లు, మరి కొందరు 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో షేర్లను పంచేస్తాడు. బిజినెస్ 100 రూపాయలు పెట్టాడు అనుకోండి, 100 రూపాయలకు తగ్గ ఆదాయం ఇచ్చేస్తుంటాడు. 1000 రూపాయలు పెట్టాడు అనుకోండి, 1000 రూపాయలకు తగ్గట్టుగా ఆదాయం ఇస్తాడు. 1,00,00,000 రూపాయలు పెట్టాడు అనుకోండి, 1,00,00,000 రూపాయలకు తగ్గట్టుగా ఆదాయాన్ని ఇస్తాడు. ఇలా ఎంతమంది పెడితే అంత ఆదాయాన్ని పంచుతుంటాడు బిజినెస్ మ్యాన్. ఎవరైతే షేరును ప్రారంభించాడో, ఎవరైతే బిజినెస్ను ప్రారంభించాడో, ఒక టాటా, ఒక రిలయన్స్, ఒక రైల్వే శాఖ కానీ ఇలాంటి సంస్థలన్నీ మరి ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ ఉంటాయి ప్రేమైన వాళ్ళ. మనం కూడా కలిసి వచ్చుది అందులో. అలా కలిసి నువ్వు ఎంతైతే పెట్టుబడి పెడతావో నీకు తగినటువంటి లాభం వస్తే లాభాన్ని ఇస్తాడు, నష్టం వస్తే కూడా భాగాన్ని పంచుకోవాలి నష్టంలో. అంటే ఒక బిజినెస్ మ్యాన్తో మనం కలిసి బిజినెస్ చేస్తున్నప్పుడు లాభ నష్టాలలో మనం ఏం చేసుకుంటున్నాం? భాగాన్ని పంచుకుంటున్నాం కదా. దేవుడు మనతో తన భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నాడట ప్రియమైన వాళ్ళరా. దేవుడు మనతో తన భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. అందుకొరకే ఇశ్రాయేలీయులను ప్రత్యేకంగా, ఇదిగో మీతోనే నేను బిజినెస్ చేస్తాను, మీతోనే నేను భాగాన్ని మిమ్మల్నే కలుపుకుంటానని చెప్పేసి ఒకనాడు ఇశ్రాయేలీయులను క్రీస్తును నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన భాగస్థులుగా ఈరోజు చేసేసుకుంటున్నాడు. అందుకొరకే ఇది తెలిసినటువంటి దావీదు గారు ఒక మంచి మాటను కీర్తనల గ్రంథంలో రాస్తాడు. మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు గారు, ఇదిగో ఒకనాడు దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే నా భాగం అన్నాడు కదా. మీరే నా భాగం, మీరే. ఎవరైనా ఉన్నారా అంటే ఇక ఎవరు లేరు, మీరే నా భాగం. తల్లిదండ్రులు అందరికీ, వీధిలో ఉన్న వాళ్ళందరికీ ఆస్తిని పంచిపెడతారా? పిల్లలకు మాత్రమే పంచిపెడతారమ్మా? ఎవరికి పంచిపెడతారు? మీ ఇంటి పక్కలకి, మీ వదిన పిల్లలకి, మీ అన్నదమ్ముల పిల్లలకి, అందరికి పంచిపెడతారా? మీరు పంచిపెట్టారు. మీ రక్తం ఎవరైతే ఉంటారో, మీ వారసులు ఎవరైతే ఉంటారో, మన రక్తాన్ని పంచుకొని పుట్టిన వారికి అది వారసత్వంగా ఇస్తాం. అది మరలా స్త్రీలకు ఏమైనా ఇస్తామా? ఇవ్వం కదా. కుమారులకు మాత్రమే మనం ఆస్తిని పంచిపెడతాం. కానీ దేవుడు ఎవరైతే తన పిల్లలు అనుకుంటున్నాడో, అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే, దేవుడు మాట్లాడుతూ ఇదిగో మీరే నా భాగం. ఈరోజు క్రైస్తవులుగా చేరవచ్చినటువంటి మనమందరము కూడా క్రీస్తుతో పాటు దేవునితో భాగమై ఉన్నాం. ఆయనతో పాటు ఆయన స్వాస్థ్యములో. ఇక పైన ఎక్కువగా మాట్లాడుతూ దావీదు గారు ఏమంటున్నారంటే, నా స్వాస్థ్య భాగములో మాత్రమే కాకుండా నా దేవుడు భాగస్థుడు అంత మాత్రమే కాకుండా ఇంకేమట, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ప్రియులరా, బాగా ఆలోచించాలి. నా ఆస్తిలో, అలాగే నా పానీయంలో. ఈరోజు సిట్టింగ్స్ వేస్తుంటారు చాలామంది కదా. శనివారం వచ్చిందంటే, వీకెండ్ వచ్చిందంటే చేన్లలో సిట్టింగ్స్ వేస్తుంటారు. ఒక 5 మంది కూర్చొని
మధ్యలో ఎర్రటి సీసాలు కనబడుతుంటాయి కదా. అందులో మంచి ద్రవ పదార్థం మరి ఎర్రటి రంగులో బాగా చక్కగా కనబడుతుంది. అది మింగుతున్నప్పుడు అబ్బో వారి హావభావాలను చూస్తుంటే ఎంత అనుభవిస్తుంటారో, ఎంత ఆస్వాదిస్తుంటారో. దానిలో సిట్టింగ్ కదా, దానిలో సిట్టింగ్ వేస్తుంటారు. మనమేం తక్కువలం కాదు. బయటికి వెళ్ళిపోయినప్పుడు టీ తాగేటప్పుడు దానిలో మనం భాగాలను ఏర్పాటు చేసుకుంటాం, భాగస్తులను ఏర్పాటు చేసుకుంటాం. ఎవరితో కలిసి టీ తాగాలో వాళ్ళతోనే కలిసి టీ తాగుతాం కదా, వాళ్ళతోనే కలిసి టీ తాగుతుంటాం. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. మనం ఏదైనా హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే ఎవరితో వెళ్తాము? అక్కడ భాగాన్ని పంచుకోవటానికి, మనం భుజించేటువంటి ఆ భోజనములో భాగాన్ని పంచుకోవటానికి మనకిష్టమైన వారితో సిట్టింగ్ వేస్తాం అక్కడ. కానీ ఇక్కడ దావీదు గారు సిట్టింగ్, ఏ సిట్టింగు? ఏ సిట్టింగు? త్రాగే సిట్టింగ్. ఏది త్రాగేది? మనుషులు తాగుతున్నట్టుగా ద్రాక్షరసం కాదు, మత్తుతో కూడినటువంటి పానీయం కాదు, మత్తు నెక్కించేటువంటి అలవాట్లతో కాదు. ప్రియమైన వాళ్ళరా, దరిద్రం ఏమంటే ఈరోజు ఎలాంటి క్రైస్తవులు ఉన్నారంటే భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేసుకునేటట్లుగా అవసరమైతే మందు బాటలు పెట్టుకొని కూడా ప్రార్థన చేసుకునే మహానుభావులు కూడా ఉండే ఉంటారు. అంతటి గొప్ప భక్తులను ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఆలోచించండి. కానీ దావీదు గారు, ఇదిగో నేనేవైనా తాగాలనుకున్నా నీవే తండ్రి, నీ ఆలోచన ప్రకారంగానే నీకు ఇష్టమైతే ఏదైతే ఉందో దాన్నే తాగుతాను, నీకు ఇష్టమైన భోజనం ఏదైతే ఉందో అదే భోజనం చేస్తాను, అంతే. నీకు విరుద్ధమైనది ఏది నేను చెయ్యను, నీకు విరుద్ధమైన ఆలోచనలు ఏది నేను చెయ్యను, నీకు విరుద్ధమైన పానీయమును నేనేమీ తాగను, నీకు విరుద్ధమైన భోజనం ఏది చెయ్యను, నీకు విరుద్ధమైనటువంటి ఏ అలవాట్లు నాకు ఉండకూడదని చెప్పేసి దావీదు గారు దేవునితో భాగాన్ని పంచుకుంటున్నాడు, దేవుణ్ణి భాగస్వామిగా పెట్టుకున్నాడు. ఆలోచించండి. ఒకనాడు దేవుడు తన పిల్లలైన వారితో భాగాన్ని పంచుకోవాలనుకున్నాడు. ఇక్కడ దావీదు గారు దేవునితో భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. ఈరోజు మన భాగస్వామి ఎవరో ఒకసారి మనల్ని మనం కూడా ఆలోచించుకోవాలి. మనం చేస్తున్నటువంటి అలవాట్లలో, మనం చేస్తున్నటువంటి పనిపాట్లలో ఎవరిని భాగస్తులుగా ఏర్పాటు చేసుకున్నాం? చెడ్డ అలవాట్లు కలిగిన వారనా, లేదంటే మంచి ఆలోచనలు చెప్పేవారినా? ఎలాంటి వారు మన భాగస్వాములు? ఎలాంటి వారు మన పార్ట్నర్స్? ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మనతో ఏదైనా షేర్ చేసుకుంటున్నారా? టీ షేర్ చేసుకున్నా, బిర్యానీ షేర్ చేసుకున్నా, లేదంటే ఇంకేదైనా పనిని షేర్ చేసుకున్నా, అలాంటి షేర్లో ఎవరు నీ భాగస్తుడు, ఎవరు నీ భాగస్వామి? మంచి ఆలోచనలు చెప్పేవారా? మన కుటుంబాలను పాడు చేసేటువంటి ఆలోచనలు నేర్పించేవారా? మన ఆత్మీయ జీవితాలను పాడు చేసేటువంటి తలంపులను నేర్పించేవారా? ఎలాంటి వారు మన భాగస్తులు? ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎలాంటి వారితో మనం జతగడుతున్నాం, ఎలాంటి వారిని మనం స్నేహిస్తున్నాం, ఎలాంటి వారిని మనం కలుపుకుంటున్నాం, ఎలాంటి వారితో కలిసి ఆలోచనలు పంచుకుంటున్నాం, పానీయమును పంచుకుంటున్నాం, భోజనాన్ని పంచుకుంటున్నాం, మన ఈ కుటుంబం దగ్గర, మన వీధిలో ఎలాంటి వారితో మనం కూర్చుంటున్నాం, ఎలాంటి వారితో కూర్చుంటున్నామో అలాంటి అలవాట్లే మనకుంటాయి ప్రియమైన వాళ్ళరా. ఇక్కడ దావీదు గారు దేవునితో కూర్చుంటున్నాడు కనుక, దేవుణ్ణి తన భాగస్వామిగా పెట్టుకున్నాడు కనుక తన జీవితమే చాలా ఉన్నతంగా మారిపోయింది. తన భాగస్వామి రైట్ వేలో నడిపిస్తాడు కాబట్టి, నిజమైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి. ఈరోజు మన భాగస్తులు, మన భాగస్వాములు ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకోండి, ఇంకా మనల్ని రెచ్చగొట్టి గొడవని ఇంకా పెద్దగా చేస్తుంటారే కానీ మనల్ని తగ్గించే ప్రయత్నం చేయరు. అలాంటి వారు మన భాగస్వాములు ఈరోజు. అవునా? అలాంటి వారితో మనం భాగాన్ని పంచుకుంటున్నాం, అలాంటి వారితో మనం పార్ట్నర్స్ని పెట్టుకున్నాం, అలాంటి వారితో మనము సిట్టింగ్ వేస్తున్నాం, అలాంటి వారితో ఆలోచనలు పంచుకుంటున్నాం. ప్రియమైన వారలారా, మనకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు నేర్పించి, భక్తి భావాలతో కూడినటువంటి ఆలోచనలు నేర్పించి, ఇలా ఉండకూడదు, దేవుడిలో ఇలా ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో మనం ముందుకెళితే ఆత్మీయంగా గొప్పగా మనం ఎదుగుతాము, మన ఆత్మీయ స్థితిని దేవుడు మారుస్తాడు అనేటువంటి మంచి వారితో మన సిట్టింగ్ ఉంటుందా? అలాంటి వారితో మనం కూర్చుంటామా? అలాంటి వారితో మనం కూర్చోం ప్రియమైన వారలారా. ఎలాంటి వారితో కూర్చుంటాము? దుష్టుల ఆలోచన చెప్పున నడవక అన్నాడు.
అక్కడ నడవక, పాపుల మార్గంలో నిలవక, ఏదైతే ఉండకూడదన్నాడో అక్కడే కూర్చుంటాం, ఎక్కడైతే నిలవద్దన్నాడో అక్కడే నిలబడతాం, ఎక్కడైతే కూర్చోవద్దన్నాడో అక్కడే కూర్చుంటాం. అదే మనకు సంతోషం, అదే మనకు ఆనందం, అక్కడే మనకు టైం పాస్ అవుతుంది. మనకు టైం పాస్ అయ్యేది కావాలే కానీ ఏముంటే ఏముంటే అని ఆలోచన చేస్తాం. అక్కడ ఏముంటే నాకేంటి, మంచి ఉన్నాయేంటి, చెడు ఉన్నాయేంటి, నాకు టైం పాస్ కావాలంతే, నాకు ఆనందం కావాలంతే అన్నటువంటి ధోరణితో మనం వెళ్ళిపోతున్నాం ప్రియమైన వారలారా. కానీ దేవుడు మాత్రం, ఇదిగో నాయన మీతోనే నేను భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, ఇదిగో మీరు నమ్మకస్తులుగా ఉంటారా, మరి నాతో నమ్మకమైనటువంటి జీవితాన్ని, నమ్మకమైన భాగస్తులుగా ఉంటారా అని దేవుడు ఒకనాడు ఇశ్రాయేలును అడిగాడు, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ప్రియమైన వారలారా. క్రీస్తు ద్వారా సంఘంలోనికి చేర్చబడినటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట మరొకసారి, 16వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానాయ భాగము నీవే, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ప్రియులారా ఆలోచించండి, మన భాగస్వామి ఏం చేయాలి? మనల్ని కాపాడాలి, మనల్ని సంరక్షించాలి. మనం చెడిపోతున్నప్పుడు, లేదంటే కాని ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు, కాని ఆలోచనల వైపు మనం వెళుతున్నప్పుడు, కాని నడత మనం నడుస్తున్నప్పుడు మన భాగస్వామి ఏం చేయాలి? సరి చేయాలి, కాపాడే ప్రయత్నం చేయాలి. ఈరోజు కాపాడేవారా మన భాగస్తులు? ఆలోచించండి, కాపాడేవారా మన భాగస్తులు? కాదు ప్రియమైన వారలారా. దావీదు గారు దేశానికంతటికి రాజు, తన స్వాస్థ్యం ఏదైతే ఉందో ఆ స్వాస్థ్యం అంతటికి నమ్మకమైన భాగస్థుడు. ఎవరైనా కనబడతారంటే ఎవ్వరూ కనబడలేదట ఒకనాడు దావీదు గారికి. దేవుని వైపు చూస్తూ అప్పుడు మాట్లాడుతున్నాడు, నాయన నీవే కదా నా స్వాస్థ్య భాగము, ఇదిగో నా ఆస్తిని కాపాడగలవు తండ్రి. నా ఆస్తిని చెడు ఆలోచనలతో నా ఆస్తిని నేను పాడు చేసుకోకుండా, చెడు వ్యసనాలతో నా ఆస్తిని నేను పాడు చేసుకోకుండా నా ఆస్తిని నువ్వు కాపాడుతావు తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి ఒకనాడు భాగస్థుడిగా ఏర్పాటు చేసుకున్నాడట. మన భాగస్థులైతే జోబులను ఖాళీ చేస్తారు, బీరువాను ఖాళీ చేస్తారు, అవసరమైతే ఆస్తిని అంతటిని ఖాళీ చేస్తారు కదా. అలా ఆలోచించండి, మన పార్ట్నర్స్ ఎలాగ ఉన్నారు. అరే రారా వెళ్దామంటాడు, రారా పోదామంటాడు. ఎక్కడికి? ఊరి బయట ఉంది కదా షాప్ మంచిది కదా, ఊరు బయటికి వెళ్దాం రా, తీసుకొని రా, ఎంత తీసుకొని వస్తావు, నువ్వెంత తీసుకొని వస్తావు, నేను ఎంత తీసుకొని రాలి, నా దగ్గర ఇంతే ఉన్నాయి రా, నువ్వు కాస్త ఎక్కువ తీసుకురా, రోజుకి కాస్త ఎక్కువ అని చెప్పేసి మన ఆస్తిని అంతటిని అమ్మగొడతాడు, అప్పుల పాలు చేస్తాడు, తర్వాత విడిచి మరొకటి నాశనం చేయడానికి వెళ్ళిపోతాడు వాడు మరలా. ప్రియులారా ఆలోచించండి, అంత నాశనమైపోయిన తర్వాత కళ్ళు తెరుచుకునే దానికంటే దేవుడు మాట్లాడుతున్నాడు భక్తుల ద్వారా, ఇదిగో నా ఆస్తిని కాపాడుకోవాలంటే నా భాగస్వామి, నా పార్ట్నర్ ఎవరుంటారో అని దేవుడు అందరిని చూసినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు దేవుడు మాత్రమే నిజమైన మార్గములో నన్ను నడిపిస్తాడు. నిజమైన మార్గాన్ని, నిజమైన ఆలోచనలు, చక్కటి ఆలోచనలు దేవుడు మాత్రమే నాకు రప్పిస్తాడని చెప్పేసి దేవుణ్ణి తన పార్ట్నర్గా పెట్టుకున్నాడట దావీదు గారు. ప్రియమైన వారలారా, అలాగే పానీయం అంటే త్రాగేటువంటి విషయంలో ఏది తాగితే మంచిది? దానియేలు గారు ఎక్కడికో వెళ్ళిపోయాడు చెరలోనికి, బబులోని చెరలోనికి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర ఎన్నో ఆహార పదార్థాలు ఉన్నాయి, మత్తు పదార్థాలు ఉన్నాయి త్రాగటానికి, అవన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ దానియేలు గారి దగ్గర మంచి భోజనాలు, మంచి మాంసాహారం, మంచి రుచికరమైనటువంటి వంటకాలు ఒక చోట ఉన్నాయి, చక్కగా త్రాగటానికి మరి పానీయ పదార్థాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని చూసి దేవుని వైపు చూశాడు.
తండ్రి చక్కటి ఆలోచన ఇవ్వు తండ్రి, ఇది తాగితే నేను నా అందాన్ని కాపాడుకుంటానా, లేదంటే నీ ఆలోచన ప్రకారంగా నీవు చెప్పినట్టుగా నీ ఆలోచన ప్రకారంగా నేను ఆహారాన్ని తీసుకుంటే నా దేహాన్ని నేను కాపాడుకుంటానా అని దానియేలు గారు దేవుణ్ణి అడిగినప్పుడు అప్పుడు అన్నాడు దేవుడు దానియేలు గారితో, అవన్నీ వద్దు నాయన, నీకేది అప్పగించాను నేను అది మాత్రమే తాగు, నీ అందం ఎక్కడా కోల్పోదు, నీ అందం ఎక్కడా తేడా రాదు, వీళ్ళందరికంటే ఇదిగో నీ కళ్ళ ముందున్నటువంటి భోజన పదార్థాలు తిన్న వారందరికంటే నీవే అందగాడిగా, నీవే సౌందర్యం కలిగిన వాడుగా కనబడతావని చక్కటి ఆలోచన దానియేలు గారికి రప్పించినప్పుడు అప్పుడు అంటాడు ప్రేమైన వారల దానియేలు గారు, వీటన్నిటిని నేను త్రాగాను, ఒక 10 రోజులు కొద్ది రోజులు నన్ను చూడండి, ఇవి తాగుతాను, ఒకవేళ మీకు నాలో ఏవైనా తేడా కనిపిస్తే మీరు చెప్పినట్టుగా నేను చేస్తానని చిన్న మాట అలా అన్నాడు అంతే. ప్రియులారా ఆలోచించండి, అంటే కళ్ళ ముందు ఉన్నటువంటి వాటి నుంచి తనను తాను ఎలా తప్పించుకున్నాడో ఒకసారి ఆలోచించండి. కారణం దేవుణ్ణి భాగస్వామిగా తన పార్ట్నర్గా పెట్టుకున్నాడు కాబట్టి, తన జీవితాన్ని కాపాడుకున్నాడు, తన జీవన విధానంలో తేడా రాకుండా తనను తాను కాపాడుకున్నాడు దేవుణ్ణి పార్ట్నర్గా ఉంచుకున్నందుకు. ప్రియులారా ఈరోజు మనం కూడా దేవుణ్ణి గనుక పార్ట్నర్గా పెట్టుకుంటే, నువ్వు ఎక్కడైతే చెడు కార్యాలు చేయటానికి ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తుంటారో అక్కడ నీకు దేవుడు చక్కటి ఆలోచనలు, నీ భాగస్వామి, నీ పార్ట్నర్ రప్పిస్తాడు, అక్కడి నుంచి మల్లుకునేలా నిన్ను కాపాడుకుంటాడు. ప్రేమైన వాళ్ళరా నీ పార్ట్నర్. ప్రియులారా ఆలోచించండి, అలాంటి పార్ట్నర్తో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, అలాంటి పార్ట్నర్తో మనం భాగాన్ని పంచుకోవాలి, అలాంటి ఆయనతో మనము మన షేరును పంచుకోవాలి. ప్రేమైన వాళ్ళరా కానీ ఈరోజు చెడు వ్యసనాలు కలిగిన వారితో, బూతు మాటలు మాట్లాడే వారితో, టైంపాస్ చేసేవారితో మనం భాగాన్ని పంచుకుంటున్నాం, మనం పార్ట్నర్స్ అవుతున్నాం. ప్రేమైన వారితో మనము కూడా షేర్ను పంచుకుంటున్నాం. వారి చెడు ఆలోచనలో మనం కూడా భాగాన్ని పంచుకుంటున్నాం. ప్రేమైన వారలారా అందుకొరకే సొలొమోను గారు సామెతల గ్రంథములో మంచి మాట అంటాడు, హెచ్చరిస్తూ ప్రారంభ మాటల్లో కుమారుడా అని హెచ్చరిస్తూ ఒక మంచి మాటను అక్కడ తెలియజేస్తాడు. ఆ మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము, పాతాళము మనుషులను మృంగివేయునట్లు వారిని జీవముతోనే మృంగివేయుదుము, సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము అని హెచ్చరిస్తున్నాడు. అంటే నువ్వు వారితో భాగస్థుడవు అవ్వద్దు, వారు నిన్ను ప్రేరేపించగా వారితో నువ్వు కలిసి వెళ్ళొద్దు అని సొలొమోను గారు హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? పాపులు నిన్ను ప్రేరేపించగా, అంటే ఒకరిని చంపుదాం రా అని తొలగిపోతాడట. ఎందుకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు? ఒకరిని పాడు చేసి చంపేద్దాం, ఒకరిని వంచన చేసి చంపేద్దాం, ఒకరిని వాడుకొని చంపేద్దాం. ఈరోజు సమాజంలో అందరూ అలాగే మారిపోతున్నారు. యవనస్తులు ముచ్చుమరి గ్రామంలో చూసాం. ఎవరు? చిన్న వయస్సు కలిగినటువంటి పిల్లలు. ప్రేమైన వాళ్ళ చిన్న పాపను ఏం చేశారు? చాలా దారుణంగా, ఎన్నో మలుపులు తిరుగుతుంది ఆ స్టోరీ. ప్రియులారా ఆలోచించండి, అంటే ఒకరికొకరు ఎలా మారిపోయారు? ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట, రా ఒంటరిగా కనబడింది అమ్మాయి, రా వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇలా ఒకరినొకరు ప్రేరేపింపబడుతూ, ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ
పాడు పనులు చేయటానికి వెళ్ళిపోతున్నారు ప్రేమైన వాళ్ళరా. పాడు తలంపులతో వెళ్ళిపోతున్నారు, పాడు తలంపులతో ప్రేమైన వాళ్ళరా. ఇలా ఒకడితో ఒకడు మాట్లాడుకుంటూ, ఒకడితో ఒకడిని చర్చించుకుంటూ, ఒకడికి వస్తుందట ముందుగా పాడు ఆలోచన. ఈ ఆలోచన వీడిలో పెట్టుకోకుండా మరొకరికి నేర్పిస్తాడు. వీడేం చేస్తాడు, వానితో జత కడతాడు. వీళ్ళిద్దరు కలిసి ఇంకొకరిని కలుపుకుంటారు, ముగ్గురు అవుతారు. ఈ ముగ్గురు ఇంకొకరిని కలుపుకుంటారు, నలుగురు అవుతారు. ఇలా ఒకరికొకరు ఎన్ని పాడు తలంపులతో బ్రతుకుతున్నారు ఒకసారి ఆలోచించండి. చిన్న పిల్లలకు ఏం పోయే కాలమో. ఒకప్పుడు బీడి తాగాలి అంటే భయపడేవారు. పెద్దలు వారి కుటుంబంలో ఉంటున్నటువంటి వారికి భయపడి గూరి వెలపల వెళ్ళి తాగొచ్చేవారు ప్రేమైన వారిలో ఒక చిన్న బీడి. కానీ ఈరోజు స్టైల్గా బండి మీద అలా వెళుతూ త్రాగుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడు చిన్న చిన్నవాడు ఎవడికి భయపడటం లేదు, పెద్దలకు భయపడటం లేదు, వారి కుటుంబీకులకు భయపడటం లేదు, ఎవరికి భయపడటం లేదు. ప్రేమైన తాగుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఎన్నో చెడు వ్యసనాలు. ఈరోజు మన గ్రామాన్ని ఆలోచన చేస్తే, మన గ్రామం గురించి ఆలోచన చేస్తే చిన్న పిల్లలు డ్రగ్స్ తాగుతున్నారట. మీ పిల్లలు అందులో ఉన్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. చిన్న పిల్లలు ఒక 5వ తరగతి నుంచి మొదలు పెడితే పైకి 5వ తరగతి చదువుతున్న వాడికి ఏం తెలుసు అమ్మా? ఏం తెలుసు చెప్పండి? అలాంటి వాడు డ్రగ్స్కా, అలాంటి వాడు గంజాయికా, అలాంటి వాడు బీడి ముక్కలకా. ఇలా ఒకడికొకడు స్నేహితులుగా మారిపోయి జతకడి ఎక్కడ కూర్చుంటున్నారో తెలియదు, ఎక్కడ త్రాగుతున్నారో తెలియదు. ఎవరైనా కూర్చుని అక్కడ ఎందుకు కూర్చున్నావురా అంటే ఆ డ్రగ్స్ మత్తులో మన సంఘ యవనస్తులు నువ్వే ఏంట్రా అన్నట్టుగా చూస్తున్నాడట. ఇప్పుడు కాదులే తర్వాత మాట్లాడదాం రా తొలకొచ్చాడట. అంటే ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తాడో, ఏం మాట్లాడతాడో, వాడు ఎలా విరుచుకుపడతాడో తెలియదు. అక్కడ మరలా పొరపాటున వాడిదంతే మరలా ఇంట్లో ఘర్షణ కదా. ఆలోచించండి ఎలాంటి వారు పార్ట్నర్స్ అవుతున్నారో. అలా ఒకరికొకరు భాగాన్ని పంచుకుంటూ ఒకరికొకరు పార్ట్నర్స్గా మారిపోతూ తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు ప్రేమైన వాళ్ళ. జీవితంలో ఎంతో నష్టాన్ని వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకా నష్టాన్ని చూస్తారు. అది తల్లిదండ్రులు కూడా చూస్తారు ప్రేమైన వాళ్ళరా. అందుకొరకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకు దేవుడు సొలొమోను గారి ద్వారా మాట్లాడుతూ ఏమంటున్నాడు, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము, పాతాళము మనుషులను మింగివేయినట్లుగా, సమాధిలోనికి దిగినట్లుగా మనుషులను మనం పట్టేసుకుందాం, మనుషులను మనం లాగేసుకుందాం, మనుషులను మనం దోచేసుకుందాం. ఇది ఒంటరికి వెళ్ళిపోతున్నాడు, వాడి మెడలో గొలుసుంది, వెళ్దాం, బండెక్కు, దోచుకుందాం. ఇద్దరు కలిసి జత కడుతున్నారు. ప్రియులారా ఆలోచించండి. ఇలా ఒకడికొకడు దేనికోసం భాగస్తులుగా మారిపోతున్నారట? దోపుడు సొమ్ము దోచుకోవటానికి, దోపుడు సొమ్మును పంచుకొనటానికి. దోపుడు సొమ్ము దోచుకోవటానికి, దోచుకున్న సొమ్మును పంచుకోవటానికి, షేర్ చేసుకోవాలి కదా. మరి ఇద్దరు భాగస్తులే కదా, అందులో ఇద్దరు కలిసి దొంగతనం చేశారు కదా, ఇద్దరు కలిసి చంపారు కదా, ఇద్దరు కలిసి పాడు చేశారు కదా. మరేం చేయాలి? కేసులో షేర్ చేసుకోవాలి, లాభంలో కూడా షేర్ పంచుకోవాల్సిందే, తప్పదు. కనుక ప్రియులారా ఇక్కడ దావీదు సొలొమోను గారు ఇదిగో పాతాళమునకు దిగిపోయినట్లుగా మనుషులను పట్టేసుకుందాం రా అని చెప్పినప్పుడు నువ్వు ఒప్పొద్దు నాయనా, జాగ్రత్తగా ఉండు, వారితో నువ్వు కలిసొద్దు, వారితో పార్ట్నర్గా నువ్వు ఉండొద్దు అని చెబుతూ 13వ వచనంలో అంటున్నాడు, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొంపుతో నింపుకొందము, నీవు మాతో కూడా పాలివాడవై ఉండుము, మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. సంచి ఒక్కటే కానీ భాగాలు మాత్రం వేరు వేరు. మన షేర్ మనదే. అన్నీ ఒక సంచిలో వేద్దాం, ఎక్కడెక్కడ దోచుకుందాం, బండ్లు దోచుకుందామా, బంగారం దోచుకుందామా, ఇండ్లను దోచుకుందామా, జీవితాలను దోచుకుందామా, మరి ఇంకేదైనా దోచుకుందామా అని చెప్పేసి దగాకోరులుగా, దొంగలుగా మారిపోయి వీళ్ళంతా సొమ్మునంతటిని ఒక చోట చేర్చుకొని హాయిగా తమ దోపుడు సొమ్ముతో బ్రతకాలనుకుంటున్నారట. ఈరోజు అలాంటి స్థితిలోనే ఉంది సమాజం.
అలాంటి స్థితిలోనే ఉంది ప్రియమైన వాళ్ళారా. మన నీ క్లాస్మేట్ ఏ విధంగా ఉన్నాడు, నీతో బెంచ్ మేట్, నీవు కూర్చుంటున్నటువంటి బెంచ్ మేట్ ఎవరున్నారు ఆలోచించుకోవాలి. నిన్ను పాడు చేయటానిక, నీ చదువును పాడు చేయటానిక, నీ ఆలోచనలు పాడు చేయటానిక, నీ భవిష్యత్తును పాడు చేసేటువంటి పార్ట్నర్ నీ బెంచ్ మేట్గా ఉన్నాడా, నీ క్లాస్మేట్గా ఉన్నాడా? ఎవరు? ప్రియులారా, ఆలోచించండి. అలా ఒకవేళ ఉంటే వాళ్ళతో నువ్వు ఒప్పొద్దునైనా నీ జీవితం పాడవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. వాడు పాడవటం కాకుండా వాడిని జీవితాన్ని నాశనం చేసుకోవటం మాత్రమే కాకుండా ఇదిగో 10 మంది జీవితాలను నాశనం చేయటానికి తనతో కలుపుకుంటున్నాడు, తనతో నిన్ను షేర్ చేసుకునేలా చేస్తున్నాడు, నిన్ను పార్ట్నర్గా ఉంచుకుంటున్నాడు. అది నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వచ్చు, తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ నీ భవిష్యత్తు మాత్రం చాలా ఘోరంగా మారిపోతుంది, చాలా ఘోరంగా మారిపోతుంది ప్రియమైన వాళ్ళరా. చిన్న వయసులో నువ్వు చేసినటువంటి ఆ చిన్న తప్పు అలాగే ఉండిపోతుంది. మచ్చ తుడిచి వేసుకోవటం చాలా కష్టం. మచ్చలని ప్రయాసపడాలి, తుడిచేసుకోవచ్చు, కానీ చాలా రిస్క్, చాలా రిస్క్. ఎంతో రిస్క్ పడితేనే మన మీద ఉన్నటువంటి మచ్చని తీసేసుకుంటాం. మచ్చ పడిన తర్వాత దాన్ని తీసేసుకోవాలంటే చాలా కష్టపడాలి ప్రియమైన వాళ్ళరా. అదే మచ్చ లేకుండా బ్రతికితే ఆ కష్టం అనేది అవసరం లేదు కదా, ఆ రిస్క్ అనేది అవసరం లేదు కదా. దేవుడు మనకు ఇంకా చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. క్రైస్తవ కుటుంబాలుగా మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళ. పెద్దల ఆరాధనలో కూడి దేవుని మాటలు వినే అవకాశాన్ని చక్కగా పిల్లలకి ఇచ్చాడు. మరలా ప్రత్యేకంగా సండే స్కూల్ నుంచి కూడా ఎదిగే అవకాశం ఇచ్చాడు. అలా సండే స్కూల్ నుంచి ఎదుగుతున్నా మనం ఏమైపోతున్నాం? లోకములో ఉన్నటువంటి వాటికే ప్రేరేపితమై మన జీవితాలలో ఎన్నో నష్టాలను చవి చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచించండి. ప్రతి స్టూడెంట్, ప్రతి విద్యార్థి గమనించాలి. అలాగే పెద్దలు కూడా, మీ పార్ట్నర్స్ ఎవరో మీరు కూడా ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళ. నీతో కూర్చొని మాట్లాడుతున్నటువంటి నీ పార్ట్నర్ ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతుంది, నీ కుటుంబాన్ని పాడు చేయటానిక, మీ కుటుంబంలో గొడవలు పెట్టటానిక, ఎలాంటి పార్ట్నర్స్తో మనం మాట్లాడుతున్నాం, ఎలాంటి భాగస్వాములతో మనము మన మాటలను షేర్ చేసుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఆ ఆలోచన, అలాంటి స్పృహ లేకుండా మన జీవితాన్ని కొనసాగిస్తే చాలా నష్టపోతాం. కుటుంబం పట్ల, అలాగే ఆత్మీయ జీవితం పట్ల చాలా నష్టాలను చూస్తాం. నష్టపోయిన తర్వాత కళ్ళు తెరిచేదానికంటే దేవుడు చక్కటి మాటల చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనలను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇదిగో, ఎవరితో ఎందుకయ్యా నీ భాగం, నాతో కలుసు, నన్ను పార్ట్నర్గా పెట్టుకో. ఇదిగో నీవే కదా నా భాగం అని నీ వైపే, నీ కోసమే కదా నేను ఎదురు చూస్తున్నాను. నువ్వేమో ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నావు, ఇంకొకరి భాగాన్ని పంచుకోవటానికి. నేను నీ కోసం ఎదురు చూస్తున్నావు, నువ్వు ఇంకొకరి కోసం ఎదురు చూస్తున్నావు. ఒకవేళ ఇంకొకరి కోసం కాకుండా నువ్వు నాతో కలిస్తే, నాతో జత కలిస్తే, నాతో పార్ట్నర్గా ఉంటే ఏం చేస్తాడట? నీవే నా పానీయ భాగము, నా భాగమును కాపాడుతావయ్యా, నా జీవితాన్ని కాపాడుతావు, నా కుటుంబాన్ని కాపాడుతావు, నా పరువును కాపాడుతావు, నా కుటుంబ పరువును కాపాడుతావు. టోటల్గా అన్ని విధాలుగా నా కుటుంబమును, నా జీవితమును, నాకు కలిగిన సమస్తానంతటిని నీవు కాపాడగలవు, నీవు పార్ట్నర్గా ఉంటే అని. ఒకవేళ దేవుణ్ణి కనుక పార్ట్నర్గా మనం పెట్టుకుంటే ఆయన నమ్మకమైన పార్ట్నర్ ప్రియమైన వాళ్ళరా, నమ్మకమైన భాగస్థుడు. అందుకొరకే అలాంటి పార్ట్నర్తో మనం కలవకుండగా ఎలాంటి వారితో కలుస్తున్నాము? ఇదిగో మనకు ఒకటే సంచి, రా దోచేసుకుందాం, ఆ సంచిలో నుంచి రోజు ఇంత పనిచేసుకుందాం, రోజు ఇంత తిందాం అని చెప్పేసి దోపుడు సొమ్ము కోసం, దోపుడు ఆలోచనల కోసం, చెడు తలంపుల కోసం చెడు వారితో జత కడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. అందుకొరకే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనములో పౌలు గారు కూడా మాట్లాడుతూ, పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అంటున్నాడు. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను
అవమానకరమై ఉన్నది అంటున్నాడు. ప్రియులారా ఆలోచించండి. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? మీరు అంధకార క్రియలలో పాలివారై ఉండక ఆ క్రియలను, ఆ ఆలోచనలను, ఆ తలంపులను ఏం చేయమంటున్నాడు? ఖండించండి. ఎవరైనా సరే, రా తాగుదాం, రా బీడి తాగుదాం, రా డ్రగ్స్ తాగుదాం అన్నారంటే నువ్వేం చేయాలి? ఖండించు, ఖండించు. అలా ఖండించకుండా జత కలుస్తున్నావా, నీవే నాశనం అయిపోయేది. చక్కగా నువ్వు చదువుకునే విద్యార్థివే, కానీ చదువుకునే విద్యార్థి వాడు ఎంచుకున్నటువంటి స్నేహాన్ని బట్టి వాడు విద్యను కోల్పోతున్నాడంటే వాడి పార్ట్నర్ బాగులేడు, వాడి భాగస్వామి బాగులేడు. ప్రియమైన వాళ్ళారా ఆలోచించండి. మనం పెళ్లి చేసుకునేటప్పుడు కూడా తోటి భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు పోయిన మొదటి సంబంధానికే కుదుర్చుకుంటామా? అమ్మ కుదుర్చుకుంటారా? ఒకటే సంబంధాన్ని కుదుర్చుకుంటారా? కుదుర్చుకోరు. జుట్టు బాగుండాలి, తెల్లగా ఉండాలి, అన్ని రకాలుగా బాగుండాలి, ఆస్తి బాగుండాలి కదా, ఇవన్నీ చూస్తాం. ఇవన్నీ చూసి భాగస్వామిని మనం ఎంపిక చేసుకుంటామే. ప్రియులారా ఆలోచించండి. ఒక భార్య పట్లనేనా మరి ఇంత జాగ్రత్త? ఫ్రెండ్షిప్ దగ్గర వద్దా? నువ్వు మాట్లాడుకునేటువంటి తోటి వారితో అలాంటి ఆలోచన లేదా? ప్రియులారా ఆలోచించండి. అందరితో కూడా అలాగే ఆలోచించాలి. నీతో కలిసి భాగస్వామిగా ఉండాలనుకున్నటువంటి నీ భార్య గురించే అంతగా ఆలోచించినటువంటి నీవు మరి నీ ఆత్మీయ స్థితి బాగుండాలంటే ఎవరితో కలుస్తున్నావు, ఎవరితో కూర్చుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఆలోచన, నీ ప్రవర్తన ఏంటి అసలు? ప్రియులారా ఆలోచించండి. అందుకొరకే పౌలు గారు అంధకార క్రియలు చేద్దాం రా అని ఎవడైనా నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయమంటున్నాడు? ఖండించయ్యా, ఖండించు, ఖండించు. అలా కాకుండా చెవులకు బాగా వినసొంపుగా ఉందని చెప్పేసి వినేలా ప్రయత్నించొద్దు. బాగా వాళ్ళు చెబుతుంటే నాకు టైం పాస్ అవుతుందిలే అట్లానా ఊగొడుతుంటారు కదా చాలామంది కదా. కథ చెప్తున్నప్పుడు ఏం చేయాలి? కథకి వాళ్ళు ఇంకా బాగా చెప్పాలంటే మనం ఏం చేయాలి? వింటున్న వాళ్ళు అంటుండాలి, ఊగొట్టాలి. ఊగొట్టకుండా ఏమనడం లేదనుకోండి, చెప్పేవారు కూడా ఇష్టం పుట్టదు. కాబట్టి మనం కూడా ఎలాంటి వాళ్ళం అంటే వాళ్ళు కథ చెప్పే కొద్దీ మనం ఊగొడుతుంటాము. అంటే మనకు టైంపాస్ కావాలి. ప్రియులారా ఆలోచించండి. అలా ఊగొడుతున్నావంటే నీ చెవులకు ఏం వినిపిస్తున్నావు? వినిపించకూడనివి వినిపిస్తున్నావు. నీ గొంతుకి మాట్లాడకూడని మాటలు రప్పిస్తున్నావు. కారణం పార్ట్నర్స్ బాగోలేరు. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడావు? ఏం పనుంది నీకు అక్కడ మాట్లాడనీకే? ఏమైనా అవసరం ఉందా అని ఇంతవరకు ఎవరైనా నిన్ను నిలదీశారా? బాగా అన్నావులే, బాగా గడిగేసావులే కదా. ఏం గడిగేశావు? ఇంట్లో బండలు గడగం, అంట్లు గడకం, జీవితాలను మాత్రం గడిగేస్తుంటాం. ప్రియులారా ఆలోచించండి. జీవితాలను కడగడం కాదు, మనల్ని మనం సరి చేసుకుందాం. బాగా కడిగేసావులే, ఇంకా నేను గానే ఉండింటే ఇంకా బాగుంటుండే ఏం చేస్తారో అక్కడ? ప్రియులారా ఆలోచించండి. ఇలా ఒకరికొకరు తోడై ఇంకా రసవత్తరంగా మాట్లాడతారట అక్కడ. ప్రియులారా ఆలోచించండి. అలాంటి పార్ట్నర్గా ఉండటానికి వచ్చేది. నువ్వు ఉంటే ఇంకా బాగా మాట్లాడుతున్నావు, అంటే చెడు మాటలు మాట్లాడడం ఖండించకపోగా నేనుంటే ఇంకా బాగా మాట్లాడుతున్నాడు. పార్ట్నర్ దేనికోసం? చెడు ఆలోచనల కోసం, చెడు మాటలు నీకే పార్ట్నర్గా వస్తావా? ప్రియులారా ఆలోచించండి. ఎలాంటి పార్ట్నర్గా ఎలాంటి పార్ట్నర్గా ఉండటానికి వెళ్తున్నాము, ఎలాంటి పార్ట్నర్స్ని మనతో పెట్టుకుంటున్నాం బాగా ఆలోచించుకోవాలి. ఆలోచించి చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాత్రం మనతోనే తన భాగాన్ని పంచుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో మీరే నా షేర్ మార్కెట్, ఇదిగో మీరే నా బిజినెస్, నా స్వాస్థ్యం. ఇదిగో మీరు నాతో పాటు నా ఆలోచన ప్రకారంగా ఒకవేళ మీరు కనుక నాతో పాటు కలిసి ఉంటే, నాతో పాటు నా ఆలోచన ప్రకారంగా మీరు కనుక ఉండగలిగితే నేను ఇచ్చేటువంటి స్థానం ఏంటో తెలుసా? పరలోకమందు నేను కూర్చున్నటువంటి స్థానం. నేను మాత్రమే కాదు, జయించు ప్రతి వాడిని ఈ సింహాసనం మీద వారికి అందరికీ షేరింగ్ ఇచ్చేస్తా అని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా,
కనుక ఆలోచించండి. ఆ షేర్ అది కావాలి మనకి. అక్కడ భాగం పంచుకోవాలి, దోపుడు సొమ్ముతో కాదు, తన చెడు ఆలోచనలతో కాదు, చెడు మాటలతో కాదు మనం భాగాన్ని పంచుకునేది. ఆలోచించండి, చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. దేవునితో కలిసి దేవునితో జతకట్టి దేవునితో మనం భాగాన్ని పంచుకొని దేవుడిచ్చేటువంటి పరలోకమును మనమందరము పొందుకుందాం. అలాంటి ధన్యతను దేవుడు మనకందరికి అనుగ్రహించాలని కోరుతూ ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను.